ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా 14వ కాన్ఫరెన్స్ కూడా. మోకాలు కీలు రక్షణ పైనే ప్రధానంగా చర్చ జరిగింది. నేను యూకే నుండి డాక్టర్ ఏడ్రియన్ విల్సన్, జర్మనీకి చెందిన క్రిస్టియన్ క్లే, ఇంకా ఫ్యాకల్టీ 400 పైగా ఆర్థోపెడిక్ సర్జన్స్ మోకాలు కీలు రీఎలిమెంట్ సర్జరీ మరియు ఇతర సంబంధించిన రంగాల్లో శస్త్రచికిత్స తగిన చర్చల్లో పాల్గొన్నారు. మోకాలు కీలు సంరక్షణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దానికి రిప్లేస్మెంట్ కంటే రిపేర్ చేయడానికి ఒక ప్రాధాన్యతను నొక్కి చెప్పడం జరిగింది. ముఖ్యంగా యువ రోగులు మరియు యాక్టివ్గా ఉన్న రోగుల విషయంలో పాక్షికంగా దెబ్బతిన్న మోకాలి కీలు ఒక జీవితకాలాన్ని పెంచడం మరియు పూర్తి మోకాలు మార్పిడి అవసరాన్ని ఆలస్యం చేయడం లేదా నివారించడం లక్ష్యం గల హైటిబుల్ ఆస్టోటమీ అంటే HTO వంటి విధానాలపైనే మేము ప్రధానంగా దృష్టి పెట్టాము. HTO అనేది కాలుని నిటారుగా చేయడానికి మోకాలు కీలు కింద ఉన్న చిన్న ఎముకని శస్త్రచికిత్స ద్వారా కట్ చేసే విధానం. ఇది మోకాలు యొక్క అరిగిపోయిన భాగం నుండి కొంత శరీర బరువుని ఆరోగ్యకరమైన భాగానికి బదిలీ చేస్తుంది. దీనివల్ల బరువు సమానంగా పంపిణీ అవుతుంది. తద్వారా నొప్పి తగ్గి పనితీరు ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది సాధారణంగా మీడియం దశలో ఆపరేట్స్ ఉన్న వ్యక్తులకు, ముఖ్యంగా 55 ఏళ్ల లోపు వయసు వారికి, అలాగే అథ్లెట్స్ మరియు యాక్టివ్గా ఉన్న వృద్ధ రోగులకు సిఫారసు చేయబడుతుంది. ఆస్టోటమీ తర్వాత కోలుకోవటానికి సాధారణంగా 6 నుంచి 12 వారాల సమయం పడుతుంది. చాలామంది వ్యక్తులు 6 నెలల లోపు సాధారణ కార్యక్రమాలు ఇంకా 12 నెలల లోపు ఆటలు తిరిగి ప్రారంభించగలుగుతారు. నేను డాక్టర్ రఘువీర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ. It's interesting because in many countries similar events like this have taken place where somebody has presented this concept of joint preservation where patients either are told there's nothing or it's a knee replacement and they just don't want that and they're young. I can think of one example in Japan. A friend, more a Christian than myself, was a very famous professor, actually went on national TV. It was a very popular time of the day, so it was seen by a lot of people, and overnight osteotomy went like this. So there was a very small number of patients who were receiving an osteotomy, and now it's become a very common treatment in Japan for the management of arthritis on the inside of the knee. And this has taken place in many different countries, but that was an example that I think was most dramatic in terms of what we've seen in the last decade or so. You can ask questions. You can take mic and ask questions. Again, just to, once we fill the space, recently the most reported newspaper in the UK, the one that most people read, is the Daily Mail. It's not 2.5 years. Just walk out. So she underwent joint preservation surgery realignment 2.5 years back. We just can talk what you felt, what is the pain relief. Telugu maatladచ్చు. అంతకుముందు నాకు ఆపరేషన్ చేయడానికి చాలా నొప్పి చాలా ఎక్కువ ఉండేది. 2 సార్లు డాక్టర్ చూపించిన తగ్గలేదు. తర్వాత ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే సర్జరీ చేసిన తర్వాత చాలా రిలీఫ్ ఇచ్చింది. ఫస్ట్ అడిగారు కదా రిప్లేస్మెంట్, కానీ మనం రిప్లేస్మెంట్ చేయలేదు. కానీ మీరు ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నారు కదా, యోగా నేను చేస్తున్నాను, అన్ని చేయగలుగుతారు. నార్మల్లీ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే ఇంత యాక్టివ్గా ఉండలేదు. పర్ఫార్మింగ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. హౌ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫస్ట్ చాలా కాళ్ళు చాలా బెండ్ అయిపోయినాయి బాగా. ప్లస్
బ్యాక్ పెయిన్ కూడా బాగుండేది. నేను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ ఏమని చెప్పొచ్చాను. అయితే అది చేయించుకుంటే అంత యాక్టివ్గా ఉండరు, మళ్ళీ ఎక్కువ టైము దానికి వేరియబుల్ ఉండదని చెప్పేసి ఈ హెచ్టిఓ చేస్తే చాలా ఉపయోగం. మీకు 10-15 years వరకు మీకు చాలా యాక్టివ్గా ఉంటారు అని దాని గురించి వివరించి చెప్పడం వల్ల నేను ఫస్ట్ 1 leg చేయించుకున్నాను. చాలా పెయిన్ రిలీఫ్ అయ్యింది. దెన్ మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో లెగ్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు 2 legs చేయించుకున్నాను. చాలా బాగుంది. యాక్టివ్గా ఏ పని అయితే ఆ పని చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫార్మర్ అగ్రికల్చర్ కూడా చేస్తుంది. అట్లే కూర్చుంటావా? కూర్చుంటాం, అయితే కింద కూర్చున్నట్టు కూర్చోండి ఎవరు. Joint replacement you only tailored. You can squat. You can sit. చాలా బెండ్ ఉన్నాయి. 2 కాళ్ళు ఇట్లా ఇట్లా ఇది ఇట్లా వెళ్తే